నా పేరు కవిత. తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా CITU కార్యదర్శిని. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2 రోజుల పాటు ఈరోజు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే వంట వార్పులో భాగంగా ఈరోజు ఉదయం నుండి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఉదయం నుండి ఈరోజు రాత్రంతా కూడా కొనసాగింపుగా రేపు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగింపుగా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉదయం నుంచి అంగన్వాడీ టీచర్లందరూ కూడా రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసులన్నీ కూడా ఊరి చివర ఉన్నాయి. అయినా కానీ మా సమస్యలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి రాత్రి అని చూడకోకుండా మేము వంట వార్పు కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇక్కడ బస చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నాం మహిళలం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా ICDS శిశు శాఖ సంక్షేమ మంత్రి కూడా సీతక్క గారు మహిళగా తను మంత్రిగా ఉన్నారు. మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. అలానే అసెంబ్లీలో కూడా ఈ డిమాండ్లని మీ దృష్టిలోకి ఉన్నాయి. మా డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని మేము తీసుకోబోతా ఉన్నాం CITUగా. కాబట్టి పరిష్కారం చేయాలి. అలానే రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు ఉదయం నుండి ఆఫీస్కి రాలేరు. రేపటికైనా మా అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మాతో చర్చలు జరపాలి. అంగన్వాడీ DWO గారు కూడా చాలా సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్ ఉన్నాయి. CITU నాయకులతో పాటు తెలంగాణ అంగన్వాడీ టీచర్ యూనియన్ వాళ్ళతో కూడా సమస్యల పరిష్కారం వైపు దిశగా కొనసాగకపోతే ఇది ఆరంభం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరంభం కొనసాగింపుగా అనేక కార్యక్రమాలని ఉద్యమాన్ని ఉధృతం చేసి అంగన్వాడీ సమస్యల కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వం గద్దెనెక్కక ముందు మాకు అనేకమైన హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు అవన్నీ కూడా మర్చిపోయి అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే ఒక 2-3 స్కీములు తీసుకొచ్చింది. ప్రధానంగా PM-శ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకము 2.5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందిస్తుందంట. ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి మాకు అలజడి పుట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు అంటే మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పడుకోవటము వంట వార్పు చేసుకుంటున్నాం. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ఇదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకొస్తా ఉంది. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను కూడా వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా జాతీయ నూతన విధానం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని కూడా రద్దు చేయాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ICDSకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ 48 గంటల వంట వార్పు కార్యక్రమంలో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.